హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు మన వీడియోలో అడోబ్ లైట్రూమ్కి సంబంధించిన కలర్స్ గురించి అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క కలర్స్లో మిక్స్ కలర్, అలాగే గ్రేడియంట్, ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి. వాటి గురించి అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపిస్తాను. నా యొక్క ప్రీవియస్ వీడియోలో నేను లైటింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు మిస్ అయి ఉంటే పైన ఐకార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే వేస్తాను. అక్కడి నుంచి చూసి వాటి గురించి అయితే తెలుసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ షో. గాయస్, దీనికోసం మీ యొక్క అడోబ్ లైట్రూమ్ అయితే ఓపెన్ చేయండి. మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్ ఫొటోస్లో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అయితే దీన్ని మనం లైటింగ్ అయితే అడ్జస్ట్ చేసాం. బిఫోర్ ఇలా ఉన్నది, ఆఫ్టర్లో అయితే వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే కలర్ మిక్స్లో ఎడిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు టెంపరేచర్, టింట్, వైట్ బ్యాలెన్స్, ఇక్కడ మనకు టెంపరేచర్, టింట్, వైబ్రెన్స్, సాచురేషన్, ఇలా అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి. ఒకవేళ మీ యొక్క ఫోటోని బ్లాక్ అండ్ వైట్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయని బ్లాక్ అండ్ వైట్ అయితే అయిపోతుంది. బ్యాక్ అయితే వస్తున్నాను. అలాగే ఇక్కడ టెంపరేచర్ అనేది మీ యొక్క ఫోటో వామ్గా ఉంటే ఇలా డిక్రీస్ అయితే చేయండి, అంటే మీకు కూల్గా అయితే వస్తుంది. అదే మీ యొక్క ఫోటో కూల్గా ఉంటే ఇలా వామ్లోకి అయితే ఇంక్రీజ్ చేయండి. అంటే ఈ యొక్క టెంపరేచర్ అనేది వైట్ బ్యాలెన్స్ లాగా యూస్ అవుతుంది. ఇంక్రీజ్ చేశాను. అలాగే ఈ టింట్ అనేది మన యొక్క ఫోటో టింట్ యొక్క మారుస్తుంది. చూడండి, ఈ యొక్క ఫోటో టింట్ అయితే మారుస్తుంది. నేను లైట్గా గ్రీన్ అయితే పెడుతున్నాను, మనం గ్రీనరీలో ఉన్నాం కాబట్టి. ఈ యొక్క వైబ్రెన్స్ అనేది మన యొక్క ఫోటోలో ఉన్న కలర్స్ని హైలైట్ అయితే చేస్తుంది. చూడండి, కొంచెం లైట్గా అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఈ యొక్క శాచురేషన్ మీ యొక్క ఫోటోని ఎక్కువ కలర్స్ అంటే ఓవర్ శాచురేషన్ అయితే చేసుకోవడానికి, అలాగే డిక్రీజ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. నేను డిక్రీజ్ అయితే చేస్తున్నాను, కొంచెం ప్రొఫెషనల్ లుక్ రావాలి కాబట్టి. ఓకే, ఈ విధంగా బయట అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ కలర్ మిక్స్లోకి అయితే వెళ్దాం. ఇక కలర్ మిక్స్ కోసం పైన మీకు సర్కిల్ అయితే ఉంటుంది, అని ట్యాప్ చేయండి. గైస్, మనకు ఈ యొక్క కలర్ మిక్స్లో మొత్తం 8 కలర్స్ అయితే ఉంటాయి. రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, సియాన్, బ్లూ, పర్పుల్ అండ్ పింక్. ఈ యొక్క 8 కలర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 8 కలర్స్లో హ్యూ, సాచురేషన్, లూమినెన్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క హ్యూ అనేది ఏంటి అంటే మీ యొక్క కలర్స్ని అయితే చేంజ్ అయితే చేస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే చూడండి, మనకు బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది. ఈ విధంగా హ్యూ అయితే యూజ్ అవుతుంది. ఈ యొక్క సాచురేషన్ ఏంటి అంటే మనం తీసుకున్న కలర్ యొక్క సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, మనకు గ్రీన్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, అంటే మనం ఇప్పుడు గ్రీన్లో ఉన్నాం కాబట్టి. అదే మీరు బ్లూలో ఉంటే బ్లూ కలరే ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఈ విధంగా నేను జస్ట్ నార్మల్ అయితే చేస్తున్నాను, అర్థం అవ్వాలి కాబట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఈ యొక్క లూమినెన్స్ అనేది మనం తీసుకున్న ఒక కలర్ యొక్క లైటింగ్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, మనం డిక్రీజ్ చేస్తే లైటింగ్ అనేది డిక్రీజ్ అయింది, మనం ఇంక్రీజ్ చేస్తే ఈ యొక్క లిప్స్ మీద లైటింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. హ్యూ అంటే కలర్ చేంజ్ అవుతుంది, సాచురేషన్ కలర్ని వైబ్రేట్ చేస్తుంది, లూమినెన్స్ అంటే లైటింగ్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ యొక్క ఫోటోని కలర్ గ్రేడ్ అయితే చేద్దాం. దానికోసం ఆరెంజ్లోకి అయితే రండి. ఈ యొక్క ఆరెంజ్లో మన యొక్క ఫేస్ స్కిన్ టోన్ ఉంటుంది కాబట్టి స్కిన్ టోన్ అయితే మారుద్దాం. దానికోసం ఇలా హ్యూ అయితే చేశాను, అంటే ఎల్లోలోకి అయితే తీసుకొచ్చాను. అలాగే లూమినెన్స్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. మనకు స్కిన్ టోన్ అనేది వైట్ అయితే అవుతుంది, కొంచెం లైట్గా అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, ఇంక్రీజ్ అయితే చేశాను. అలాగే ఇక్కడ మనం ఎల్లోలోకి అయితే రండి. ఈ యొక్క ఎల్లో అనేది మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే ఉంది. చూడండి, గమనించండి, మన యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఈ యొక్క లీవ్స్ ఈ యొక్క బ్యాక్గ్రౌండ్లో అయితే ఉంది. దాన్ని హ్యూ అయితే చేశాను, కొంచెం ఆరెంజ్ టోన్లోకి అయితే తీసుకెళ్ళాను. ఇక్కడ చూడండి, మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే మారుతూ ఉంది. ఇక్కడ మీరు ఇంక్రీజ్ చేసుకుంటే మీకు ఇలా ఆరెంజ్ టోన్ అయితే వస్తుంది, లేదా మీరు డిక్రీజ్ చేసుకుంటే మీకు ఇలా డిక్రీజ్ అయితే అవుతుంది. నేను కొంచెం డిక్రీజ్ అయితే చేశాను. అలాగే ఇప్పుడు మనం గ్రీన్లోకి అయితే వచ్చాం. ఈ యొక్క గ్రీన్లో హ్యూ అయితే ఉంటుంది, అంటే మనం ఈ యొక్క లిప్స్ని ఎల్లో చేసుకోవచ్చు, లేదా ఇంకా డార్క్ గ్రీన్ అయితే చేసుకోవచ్చు. అది మీ యొక్క ఫోటో ప్రిఫరెన్స్ని బట్టి అయితే ఉంటుంది. నేను కొంచెం డార్క్ గ్రీన్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సాచురేషన్ అనేది ఈ యొక్క లీవ్స్ యొక్క సాచురేషన్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది. నేను కొంచెం డిక్రీజ్ అయితే చేశాను, కొంచెం ప్రొఫెషనల్ ఫేడెడ్ లుక్ రావాలి కాబట్టి. అలాగే ఈ యొక్క లైటింగ్ ఫిక్స్ అయితే చేసాం. మనం బిఫోర్ ఇలా ఉన్న ఫోటో ఆఫ్టర్ ఇలా అయితే అయింది. ఇప్పుడు మనం ఈ యొక్క సియాన్ కలర్లోకి అయితే వద్దాం. ఇప్పుడు మనం ఈ యొక్క సియాన్ కలర్ అయితే ఇంక్రీజ్ చేశాను. మీకు పైన స్కై చూడండి, స్కై అయితే కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం బ్లూలోకి అయితే వస్తే మనకు బ్లూలో స్కై ఉంటుంది, నా యొక్క షర్ట్ కలర్ అయితే ఉంది. బ్లూ అయితే ఇంక్రీజ్ అయితే చేశాను. మీరు కావాలంటే హ్యూ అయినా మార్చుకోవచ్చు, మీకు కావాల్సిన కలర్ అయినా ఇంక్రీజ్ చేసుకోవచ్చు.
నేను ఈ కలర్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ మనకు షర్ట్ కలర్ అయితే ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనం మనకు ఫోటోలో పర్పుల్ అండ్ పింక్ లేదు కాబట్టి ఇవి డిక్రీస్ చేస్తున్నాను. ఒకవేళ ఉంటే వాటిని హ్యూ అయినా చేసుకోవచ్చు, లేదా మీరు ఇంక్రీజ్ అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క కలర్ మిక్స్ టూల్ అనేది యూజ్ అవుతుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ గ్రేడింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీ ఫ్యూచర్ గ్రేడింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. గ్రేడింగ్లోకి అయితే రండి. ఇక్కడ మీకు 3 వీల్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 3 వీల్స్లో షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ అయితే ఉంటాయి. వీటి వల్ల యూజ్ ఏంటి అంటే మీ యొక్క షాడోస్ యొక్క కలర్ అయితే చేంజ్ చేయొచ్చు. చూడండి, మీ యొక్క షాడోస్ యొక్క కలర్ అయితే చేంజ్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేసి అయితే ఇలా డిక్రీజ్ చేసి ఇంక్రీజ్ చేయొచ్చు. నేను కొంచెం ఆ యొక్క షాడోస్ని ఇంక్రీజ్ చేశాను. అలాగే మిడ్ టోన్స్ కలర్ కూడా లైట్ మనం ఫేడెడ్ కలర్ అయితే ఇద్దాం. ఓకే, ఈ కలర్ అయితే చేశాను. అలాగే మనకు ఇక్కడ హైలైట్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క హైలైట్ కలర్స్ని కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే వచ్చింది. మనం బిఫోర్ ఇలా ఉన్న ఫోటో, ఆఫ్టర్ ఈ విధంగా అయితే అయిందనమాట. అలాగే ఇది మాస్టర్ అనమాట. ఈ యొక్క గ్లోబల్ అంటే మొత్తం ఓవరాల్గా మీ యొక్క ఫోటో కలర్ అనేది మారిపోతుంది. ఓకే, ఇలా అయితే పెట్టాను. మనం బిఫోర్ ఇలా ఉన్న ఫోటో, ఆఫ్టర్ ఈ విధంగా అయితే ఇక్కడ చూడండి మనకు లైట్ ఫేడెడ్ లుక్ అయితే వచ్చింది. అలాగే మనం కిందకి స్వైప్ చేసి ఇక్కడ లూమినెన్స్ అయితే ఉంటుంది. అంటే లూమినెన్స్ అంటే లైటింగ్ అనమాట. లైటింగ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఆ కలర్ యొక్కది ఉంటుంది. అలాగే బ్లెండింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ యొక్క బ్లెండింగ్ అంటే మనకు ఫోటోలు బ్లెండ్ అవ్వడం అనమాట. చూడండి, మనం డిక్రీజ్ చేస్తే మనకు ఫోటోలో ఏమి ఉండదు అనమాట. ఇలా మనకు ఫోటోలు కలిసేటట్టు మీరు బ్లెండింగ్ అని చేసుకోవచ్చు. అలాగే బ్యాలెన్స్ ఎంతవరకు ఉండాలని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క గ్రేడింగ్ ఉన్న ఫీచర్ అయితే దాన్ని అయితే క్లిక్ చేస్తాను. ఈ యొక్క గ్రేడింగ్ చూసాం, అలాగే మిక్స్ టూల్ చూసాం. ఈ విధంగా మీ యొక్క ఫోటోని అయితే కలర్ గ్రేడ్ చేసుకోవచ్చు. మనకు బిఫోర్ ఈ విధంగా రా ఫోటో ఎలా అయితే ఉంది, మనం లైటింగ్ అడ్జస్ట్ చేసాం, అలాగే కలర్ మిక్స్ అయితే అడ్జస్ట్ చేసాం. అలాగే నాకు నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క ఎఫెక్ట్స్ గురించి, అలాగే ఈ యొక్క డీటెయిల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా అంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఫోటోగ్రఫీ అండ్ వీడియో ఎడిటింగ్ అలాగే లైట్రూమ్ ట్యూటోరియల్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.